హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్టర్ రవి వర్మ గారు వారి సినీ జీవిత విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ. రవి వర్మ గారిని చూడగానే కొత్త డైరెక్టర్స్ కానీ ఎవరైనా కానీ ఎక్కువగా పోలీస్ క్యారెక్టర్సే ఆఫర్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం ఆఫ్ ద థింకింగ్ కూడా అలాగే ఉంటుంది. యాక్చువల్లీ అది ఒక చిన్న మిస్కన్సెప్షన్. అది నేను ఎక్కువ పోలీస్ చేశాను అనుకుంటున్నారేమో. కరెక్ట్గా చూస్తే నేను ఎక్కువ చేయలేదు. ఒక 5 చేశా. నేను చేసిన 75 సినిమాల్లో 5 సినిమాలే పోలీసు. కానీ ఏంటి అంటే ఒకటేమో లుక్, సెకండ్ థింగ్ వచ్చేసి ఏ క్యారెక్టర్ చేసినా కొంత ఆనెస్ట్గాను, లేకపోతే ఆనెస్ట్గా అంటే ఆ క్యారెక్టర్కి సరిపోయేటట్టు చేయటం నాకు ఇష్టం. అలానే దానిలో రవివర్మ ఉండకూడదు, ఆ క్యారెక్టర్ ఉండాలనేది నా తపన. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ క్యారెక్టర్లు ఎక్కుతాయి ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి పోలీస్ అనగానే చాలా ఈజీగా కనెక్ట్ అవుతాం. అదే ప్రొఫెసర్ అన్నారనుకోండి, ట్యాక్సీ వాళ్ళలో ఒక ఆస్ట్రల్ ప్రొజెక్షన్కి ప్రొఫెసరు అంటే ఆ ప్రొఫెసర్ ఆయన రోజు లైఫ్లో ఉండరు కదా. పోలీస్ అనే ఆయన ప్రతి సినిమాలోనే ఉంటారు, ప్రతి ఒక్కరి లైఫ్లోనే ఉంటారు. ఎక్కడో ప్రొఫెసర్ అంటే ఇట్ డజంట్ రిజిస్టర్ ఇన్ టు ది హెడ్స్. అందుకని మీరు ఐఏఎస్ ఆఫీసర్ చేశాను జయము నిశ్చయమురాలో. రోజు మీరు ఐఏఎస్ ఆఫీసర్తో ఇంటరాక్ట్ అవ్వరుగా. అప్పుడప్పుడు పోలీసులతో ఇంటరాక్ట్ అని అవుతారు, రోజు బయట పోలీసులు చూస్తారు. సో అందుకని నేను ఎక్కువ చేశాను పోలీస్ ఆఫీసర్లో అని అనిపించే రీజన్ అది నా ఉద్దేశంలో. సో సినిమాల్లోకి వచ్చిన తర్వాత రవి వర్మ గారు అంటే మా అందరికీ తెలుసు. అంతకుముందు ఏంటి? అంతకుముందు కూడా నేను హీరోనే అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉండింది. అలా అని కాదు, కానీ ఐ వాజ్ ఆల్వేస్ అన్ యాక్టర్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్. నాట్ దట్ ఐ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్ పీపుల్, బట్ ఏంటంటే సైకాలజీ ఆఫ్ అన్ యాక్టర్ మాత్రం ఎప్పుడూ ఉంటుంది నాకు. మనుషుల్ని చూడటం, అబ్జర్వ్ చేయటం, లేకపోతే ఎలా ఫీల్ అవుతున్నారు, అరే అంటే ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. బోల్డ్ అని ఫీలింగ్లు ఉంటాయి కదా. ఇప్పుడు మీలో బోల్డ్ అని ఫీలింగ్లు ఉన్నాయి. ఒక్కొక్క మనిషిని చూసినప్పుడు అది కనపడుతూనే ఉంటుంది. అలాగా అది మైండ్లో పెట్టుకుని నేను ఇంకేం చదువుతాను చెప్పండి. ఏదో ఇంజనీరింగ్ వరకు కూడా ఇంజనీరింగ్ 5th క్లాస్ నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, యాక్టింగ్ అంటే ఇష్టం ఉంది, చేసుకుంటూ పోతున్నాను. అది చేసుకుంటూ కొద్దిగా సైడ్కి చదివేసుకుంటూ పోతున్నాను. సో రెండు ప్యారలల్గా వెళ్ళి నేను ఒక ఇంజనీర్లా తయారయ్యాను. అది అయిన తర్వాత మీరు అలా సైడ్కి చదివి అన్నారు కదా. సైడ్కి కొంచెం చదివితే సిబిఐటీలో ఎవరికి సీట్ రాదండి. టైమింగ్ అండి అంతే. అది అందరూ చదువుతున్న దాంట్లో సైడ్ కొద్దిగా చదివినా వచ్చేస్తుంది. ఆ టైంలో ఎలా ఉండింది తెలుసా అంటే ఇప్పుడంటే నాకు తెలీదు ఇంజనీరింగ్ అంటే ఏంటి, అది ఎంత ఫోకస్ ఉంది అని. అప్పట్లో ప్రెషర్ బోల్డ్ అంత ఉండిందండి. దిస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫర్ బీయింగ్ ఎన్ ఇంజనీర్. మై ఫ్రెండ్స్ అందరూ నేనేంటంటే అయ్యో అందరూ ఇంజనీర్లు అయిపోతే నేను ఎక్కడ ల్యాగ్ అయిపోతానో అనే భయాలు ఉంటాయి. యాక్చువల్లీ అవటానికి నేను ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నానా కాదు, యాక్టర్ అవుదాం అనుకున్నాను. కానీ ఏంటంటే దే వాజ్ నెవర్ అందరికీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కుర్రాడు యాక్టర్ అవుతాను అన్నాడంటే భయం వేస్తుంది ఫస్ట్. అయ్యో ఇంతవరకు చదివించాం కదా, ఇప్పుడు ఏంటి వీడు ఏదో చేస్తానంటున్నాడు, దానికి ఒక సర్టనిటీ ఉండదు, ఉద్యోగం రాదు, ఇలా ఉంటుంది. సో ఫాదర్ ఏంటంటే పాపం ఆయన ఎప్పుడు అలా ప్రెషర్ చేయలేదు నన్ను. ఈ నెవర్ ప్రెషర్కి. కానీ అరే చూడరా మరి ఇంత నేను కష్టపడి వీఆర్ థింకింగ్ ఇన్ దీస్ లైన్స్. సో మరి ఇంత చేసి నువ్వు మళ్ళీ మొదటికే వస్తానంటే కష్టం అవుద్ది కదా అంటే అది కరెక్ట్ అని చెప్పి. ప్రాక్టికల్ థింకింగ్ ఉంటుంది, మీ ఫ్యూచర్ గురించి ఉంటుంది, భయం ఉంటుంది. నాకు అనిపిస్తుంది ఒకసారి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ ఏమంటారు కర్స్డ్ అని నేను అన్నాను. కానీ పాపం సందిగ్ధంలో ఉన్న ఎప్పుడు డబుల్ మైండ్లో ఉండేది అది ఒకటే ఫ్యామిలీ. బాగా డబ్బులు ఉన్నవాళ్ళను అసలేమీ లేని వాళ్ళను, అంటే నథింగ్, నో అఫెన్స్ టు ఎనీబడి హియర్, ఒకళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. బాగా డబ్బు ఉన్న వాళ్ళు మనం చేయొచ్చు అని చేస్తాం, ఏమీ లేని వాళ్ళు ఏం పోతుంది, ఏం పోదు, మనం చేద్దాం, ఎలా అయినా దీన్ని సాధిద్దాం అనే తప్పను. మధ్యలో ఉన్నవాడికే అరే అటు వెళ్తే ఇది పోద్దేమో, ఇది పోతే మళ్ళీ వస్తుందో రాదో అనే భయం ఉంటుంది. అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఒక కొడుకున్నాడంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గానే చూడాలి అని అనుకుంటారు కూడా. సో మీరు ఎప్పుడు చెప్పారు మీ ఫాదర్కి నేను సినిమాలో అలా ఎక్కడ నేను యాక్టర్ అవుదాం అనుకున్నప్పటి నుంచి నా నోటి నుంచి ఫస్ట్ వచ్చిన మాట యాక్టర్ అవుదాం అనే. అంటే ఎవరితోటైనా ఏంటి రేపు పెద్దగా ఏం చేస్తామంటే యాక్టింగ్
ఇలానే దర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. దాన్ని వేరేగా అంటే 5th క్లాస్ నుంచి అనలేదు కానీ బహుశా ఒక 7th 8th ఆ టైంకి యాక్టర్ని అందరికీ. ఎందుకంటే ఇంకోటి స్కూల్లో నేను డాన్సర్ని అండి, అంటే కథక్ నేర్చుకున్నాను ఒక 2 years, ఒక 2 years మైమ్ నేర్చుకున్నాను, మూకాభినయం. సో ఈ 4 ఏళ్ళు జనాలకు తెలిసిపోతుంది, ఆగదు. ఇంకోటి అంటే చిరంజీవి గారి డాన్సులు, కమల్ హాసన్ గారి డాన్సులు ఇవన్నీ కూడా చేసేవాళ్ళం. సో దే ఆల్వేస్ న్యూ. మెగాస్టార్ గారికి పెద్ద ఫ్యాన్ అంట మీరు? వివత్సంగా. సాంగ్ కూడా రాశారంట? అది యాక్చువల్లీ అప్పుడు ఒకసారి అనేసాను కానీ నేను నా బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నేను రాసింది ఏది సేవ్ చేసుకోవాలా. ఎందుకంటే ఒక గర్వం అంటారా ఏమంటారు, నా నుంచే వచ్చింది కదా ఎప్పుడైనా వస్తుంది అని ఒక అవును ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. మా ప్రోడక్టే కదా అన్నట్లు నేనే రాశాను కదా నాకు ఎప్పుడైనా వస్తుంది, ఇది ఎందుకు మర్చిపోతాను అన్న టైప్లో ఉంటుంది. కానీ రాను ఐ డోంట్ థింక్ ఐ వాజ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ మైండ్ టు రికలెక్ట్. ఒక 30 పాటలు 25 సాంగ్స్ అయితే పక్కా రాశాను. ఇప్పుడు ఇవి అవి ఒక 25-30 సాంగ్స్ రాశాను. హార్డ్లీ ఒక 2 గుర్తుండి ఉంటాయి అంతే, మిగతావన్నీ. ఇప్పుడు ఏదైనా గుర్తుందా? ఒక్క పాట అయితే ఉన్నాయండి, 1-2 గుర్తుంది. అదే పాడేస్తారు అనమాట, రేపు పాడమని అంటారేమో అని నేను భయపడుతున్నా యాక్చువల్లీ. ఒకటేమో మనం చిన్నప్పుడు సినిమాలు చూసే సిగ్గే చీరగా కట్టుకున్న కన్నె పాప ముందే ఉందిరో అందుకే ఇంత ఊపా, సిగ్గే చీరగా కట్టుకున్న కన్నె పాప ముందే ఉందిరో అందుకే ఇంత ఊపా, అరే కాళ్ళ గజ్జలే గల్లు గల్లు మನೆరో ఉవ్వల సవడికే గుండె జల్లు మನೆరో, చిరుగాయం తగిలిన ఈ హాయిలో హాయ్ 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 హాయ్, సిగ్గే చీరగా కట్టుకున్న కన్నె పాప ముందే ఉందిరో అందుకే ఇంత ఊపా. అది ఒకటి. ఏంటండి అసలు ఒక సింగర్ ఉన్నారు, ఒక రైటర్ ఉన్నారా? అప్పుడు రాసాం, అప్పుడు అండి. చాలా బాగుంది. మీ వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉంది. ఎవరైనా అమ్మాయి ముందు పాడారా ఈ పాట? అమ్మాయి ముందు అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు నార్మల్గా, హూ ఆల్వేస్ అప్రిషియేటెడ్. వాళ్ళ పాపం నా బర్త్డే వస్తే వీళ్ళందరూ కలిసి ఒక బుక్కు, ఒక పెన్ను ఇవే ఇచ్చేవారు నాకు, సో దట్ ఐ కెన్ రైట్ మోర్. అరే నువ్వు అన్నీ పడేస్తూ ఉంటావు పేజీలు, లిటరల్లీ యాక్చువల్లీ ఇచ్చారు నాకు. ఏంటంటే నువ్వు పడేస్తూ ఉంటావు బా పేజీలు, పేపర్ ముక్కలో రాసుకోవటం ఏంటి, ఇదిగో ఇది బుక్ దీంట్లో రాయి అని చెప్పి కూడా ఇచ్చారు. అలా రాసింటే ఎన్ని పాటలు ఉండేవి ఇప్పటికే? లేదండి, నేను రైటర్ని కాదండి. అంటే తెలుగు ఇంత బాగా ఎలా? ఆ క్రెడిట్ మా స్కూల్కి ఇచ్చుకుంటాను కంప్లీట్గా. మా తెలుగు టీచర్ మీనా కుమారి మేడం అని ఉన్నారు. షీ వాజ్ దేర్, అన్ఫార్చునేట్లీ షీ పాస్డ్ అవే ఫ్యూ ఇయర్స్ అగో, బట్ షీ ఈజ్ వన్ ఇన్స్ట్రుమెంటల్ లేడీ. ఆవిడ వల్లనే మేము తెలుగు వరకు, అంటే ఆవిడ ఏం చేసేవారంటే మా తెలుగు సెకండ్ లాంగ్వేజ్ యాక్చువల్లీ స్కూల్లో. సో ఆవిడ కేర్ తీసుకొని ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చెప్పేవారు అనమాట, నేర్పించేసేవారు. అలాగే హిందీ ఫస్ట్ లాంగ్వేజ్. సో హిందీ ఈజ్ ఆల్సో, ఐ కన్సిడర్ మై సెల్ఫ్ టు బీ గుడ్ ఎట్ హిందీ. సో అదొకటి ఉంది. మళ్ళీ ఇంగ్లీష్ కూడా ఆర్మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న టీచర్స్ అంటే వాళ్ళు వచ్చి టీచ్ చేసేవారు. అప్పట్లో ఇంగ్లీష్ కూడా ప్రొనౌన్సియేషన్ కానీ, వీఆర్ లక్కీ. మా స్కూల్ వాళ్ళు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో లక్కీ అంతే. ఇంత అంటే మనం కొన్ని పాటలకు సంబంధించిన పదాలు మనం కూర్చాలంటే దానికి చాలా తెలుగు మీద కమాండ్ ఉండాలి. సో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వల్ల మనకి ఆ కమాండ్ అంతగా రాదు. కానీ మీకు అంతగా నేర్పించారు అంటే మీకు పట్టుదల ఉండాలి, అవతల చెప్పిన గురువులు గొప్ప వాళ్ళు అయి ఉండాలి. అంటే ఇంకొంచెం ఇక్కడ గురువులు డెఫినెట్లీ గొప్ప వాళ్ళే, దాంట్లో నో డౌట్ అబౌట్ దట్. లాంగ్వేజ్, డిక్షన్ గురించి ఆవిడ ఎప్పుడు కేర్ తీసుకునేవారు. కానీ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సినిమాలండి, పాటలు. ఇప్పుడు వేటూరి గారు, లేకపోతే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వీళ్ళు రాసిన పాటలే ఇట్స్ ఇండక్షన్ ఇన్ టు యువర్ హెడ్. సన్నివేశాలు, పాటలు, ఏ మూమెంట్లో ఎలాంటి పాట వస్తుంది అనేది ఉంటే ఆటోమేటిక్గా మనకు ఆ మూమెంట్. ఇప్పుడు ఒక చదువు కోసం ఏమైనా పాట రాయమా అన్నారు. బేసికలీ నాకు శృతి అనే ఒక ఫంక్షన్ ఉంది మాకు సిబిఐటీలో. బేసికలీ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ దిస్ థింగ్ అనమాట. అయితే
శృతి కోసం శృతించాను ఈ గీతిక, మన కోసం మరేలే ఈ వేడుక, కలగాలి లోక జ్ఞానం, చేరాలి జ్ఞానపు తీరం, నేడేలే ఈ అవకాశం, రేపు నీది ఆకాశం అని అదేదో అప్పుడు రాసాం. సో ఇట్ ఈస్ ది సిచ్యువేషన్ విచ్ విల్ గివ్ యూ ద ఫ్లో. ఆ సిచ్యువేషన్ మనకి అందుకే ఐఎమ్ నాట్ అ లిరిసిస్ట్. సినిమాలో సన్నివేశం ఇచ్చి రాసేయమంటే రాసేయడంత సాహిత్యం నా దగ్గర లేకపోవచ్చు, ఐఎమ్ డెఫినెట్లీ దేర్. బట్ యాజ్ ఫార్ యాజ్ డైలాగ్ కానీ దాని అర్థం ఏంటి, మనం ఎందుకు చెప్తున్నాం, ఎమోషన్లో ఒక్కొక్క పదానికి కూడా యు టేక్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్, ఆ పదం ఇంపార్టెన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఎమోషన్ విల్ ఫ్లో అనేది నా ఉద్దేశం. అండ్ ఐమ్ లక్కీ టు బీ ఇన్ ఆల్ ద 3 languages బికాజ్ ఐ అండర్స్టాండ్ దెమ్ వెల్. సో కవి హృదయం అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఇక ఎందుకు మీరు యాక్టర్ కావాలి అనుకున్నారంటే సినిమాలు చూసి అని, అంటే మన ఇంట్లో అట్లాంటి వాతావరణం ఏమి ఉండేది కాదా? యాక్టర్ కావాలనుకున్నది సినిమాలు చూసి కాదు. సిచ్యువేషన్ ఏంటంటే పెద్దయ్యాక ఏమవుదాం అనే కాదు, హీరో కాదు, ఏమవుదాం పెద్దయ్యాక అనే క్వశ్చన్ ఉండేది. డాక్టరా, మా నాన్నగారు లాగా గవర్నమెంట్లో పనిచేయటమా, ఓకే, లేకపోతే మా ప్రిన్సిపల్ లాగా స్కూల్ పెట్టుకోవటమా, ఇలాగా ఒక 4-5 ఆప్షన్స్ ఉండినాయి. అన్నీ చేసేస్తే పోలా అనే ఒక చిన్న చిన్న ఆలోచన, అది చాలా ఏమంటారంటే ఒక చిన్నపిల్లల ఆలోచనే. అన్నీ చేసేస్తే పోలంటే అన్నీ అయిపోతామా, అవ్వం కదా. కానీ ఒక యాక్టర్కి అన్నీ చేసే స్కోప్ ఉంటుందనేది దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అన్ యాక్టర్ ఈజ్ బ్లెస్డ్ టు అండర్స్టాండ్ సో మెనీ పీపుల్, టు ఎక్స్పీరియన్స్ సమ్ ఫ్యూ పీపుల్ ఇన్ దీస్ మిలియన్స్ ఆఫ్ దెమ్. ఇన్ని వేల కోట్ల జనాల్లో వాడి లైఫ్లో ఒక 10 మందినో 20 మందినో 30 మందినో హీ కెన్ పికప్, ఒక మనిషి ఇలా ఉంటాడు అని ఒక యాక్టర్ చేయగలుగుతాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యాక్టింగ్. ఐ థింక్ దట్ ఈస్ వై ఐ బికేమ్ అన్ యాక్టర్ మోర్ సో. అండ్ ఆఫ్ కోర్స్ చిరంజీవి గారు అంటేను, మళ్ళీ అమితాబ్ బచ్చన్, దీస్ టూ ఆర్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. ఎస్వి రంగారావు గారు, మళ్ళీ అలానే అన్నీ ఫాలో అయ్యేవాళ్ళు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు గారు, మళ్ళీ ఎవ్రీబడి హ్యాడ్ దేర్ స్పెషాలిటీ. అవునండి. బట్ చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్ అంటే వచ్చినగా ఇది కోసుకోవటం అది కోసుకో అంటే లేదు కానీ, బట్ వీ లవ్ దెమ్. సో మెగాస్టార్ కదా, అందుకే కదా మెగాస్టార్. సో మరి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యూఎస్ వెళ్ళడము, జాబ్ చేయడము అక్కడ? యూఎస్ వెళ్ళింది యాక్చువల్లీ యాక్టింగ్ నేర్చుకుందామని వెళ్ళా. ఎవరో నాకు సజెషన్ ఇస్తే, నువ్వు ఇంజనీరింగ్ చేసావు కదా, యూఎస్ వెళ్ళిపో, అక్కడ నేర్చుకో, లావ్ అవుతావు కొద్దిగా, అక్కడ వెదర్కి లావ్ అయ్యిరా. లావ్ అనేది ఇప్పటికీ అవ్వలేదు, సో అదొకటి. బట్ దెన్ ఐ వాంట్ టు లెర్న్ స్కూల్, ఐ మీన్ యాక్టింగ్ స్కూల్ అనమాట. బట్ అది కుదరలా యాక్చువల్లీ. ఇట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అఫైర్. ఆ టైంలో నేను వెళ్ళినప్పుడు 3 ఏళ్ళకి $70,000 అన్నారు. $70,000 అంటే అరే అంత కుదరదురా బాబు అని చెప్పి, సో ఐ వెంట్ అండ్ గాట్ ఇన్ టు అ జాబ్. ఐటీ జాబ్లోకి చేరాను. ఇట్ గాట్ లిటిల్ సైడ్ ట్రాక్ట్ అనమాట. సో యాక్టింగ్ నేర్చుకోవడానికి వెళ్ళారు అక్కడికి, దాని గురించి మీరు ఐటీ జాబ్ చేశారు. కానీ లేకపోతే ఐ మీన్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఐ వాజ్ హియర్ ఉంది. నేను ఇక్కడే అప్పుడు వెతుకుతూ ఉన్నాను యాడ్స్ అని. చాలామందిని కలిశాను. గుణశేఖర్ గారిని అప్పుడు కలిశాను. ఈ సతీష్ కాశెట్టి గారని టెర్రర్ సినిమా ఆయన్ని కలిశాను. మళ్ళీ బాబు మోహన్ గారిని, జగపతి బాబు గారిని. వాళ్ళకి గుర్తు లేకపోయి ఉండొచ్చు, ఆఫ్ కోర్స్ జగపతి బాబు గారికి గుర్తుండదు, ఎందుకంటే ఆయనకి ఈజ్ అన్ యాక్టర్, హీ సీ సో మెనీ ఫేసెస్. బట్ ఐ మెట్ దిస్ కలవడం అంటే నాకు రావాలని. సెల్ ఫోన్ అమ్మడానికి, నేను సెల్ ఫోన్ అమ్మేవాడిని. ఐ వాజ్ మార్కెటింగ్ సెల్ ఫోన్స్. ఓకే. సో ఇంజనీరింగ్ అయిన తర్వాత సెల్ ఫోన్ అమ్మడానికి నేను ఒక జాబ్ జాయిన్ అయ్యా. అయితే మా మేనేజర్ ఏంటంటే, ఏంటి ఇంజనీరింగ్ చేసి సెల్ ఫోన్ అమ్మడం ఏంటి ఆయనే. లేదు సార్, అది యాక్టింగ్ కోసం నేను యాక్టింగ్ ఆపర్చునిటీస్ ఎదుర్కొన్నానంటే. ఆయన ఏం చేశారు పాపం, హీ ఓన్లీ టోల్డ్ మీ, సరే అయితే ఒక పని చేస్తాను, సినిమా నుంచి వచ్చే ఎంక్వైరీలు ఉంటాయి కదా, సినిమా వాళ్ళందరి దగ్గరికి నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళకి ఫోన్లు అమ్ముకుని రా అని. సో ఐ యూస్ టు గో అండ్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్ వాట్ ఎవర్.
అప్పుడు వెళ్ళినప్పుడు ఏం చెప్పేవాళ్ళు? ఫోన్ కొనుక్కుంటారు ఫస్ట్, దాని తర్వాత బేసికలీ తిట్టేవారు కూడా, అరే ఆ మూల రావట్లేదు సిగ్నల్, షూటింగ్ లొకేషన్లో సిగ్నల్ రాకపోతే ఇంకెందుకు మీ సెల్ ఫోన్ అని చెప్పి అలా కూడా ఉండేది. గుణశేఖర్ గారితో ఆ ఇంటరాక్షన్ జరిగిందనమాట. ఆయనేమో ఇప్పుడు సరే ఇక్కడ ఓకే, మేము ఎక్కడో తీస్తాం, సిటీలో నాకు అవసరం లేదు ఫోను, అంటే సిటీలో ఈ కనెక్షన్లు ఇవన్నీ అవసరం లేదు, మాకు షూటింగ్ లొకేషన్లో కదా కావాల్సింది, అక్కడ పని చేయకపోతే ఇంకెందుకే అది గుర్తు చేశాను సైనికుడు అప్పుడు. సార్ నేను ఒక 3-4 ఏళ్ళ ముందు నేను మీ దగ్గరికి వచ్చి సెల్ ఫోన్ అమ్మితే ఇది జరిగింది అని. అవునా అని చెప్పి ఈ కైండ్ ఆఫ్ స్మైల్డ్ ఇట్ ఆఫ్. ఓకే, మీరు సెల్ ఫోన్ అమ్మడానికి వెళ్తారు కదా, సో సెల్ ఫోన్ అమ్మడం ఒకటి, మీ గురించి మళ్ళీ మీరు చెప్పుకునే వల్ల అక్కడ లేదు, జస్ట్ వాళ్ళని కలవడానికి అంతే. అంటే ఐ డి నాట్ నో హౌ టు అప్రోచ్. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎదమోహమాటం, అంటే అడిగుండొచ్చు కదా అంటే అడగలేదు. మళ్ళీ సపరేట్గా ఆఫీస్కి వెళ్ళేవాడిని, కానీ ఇంటరాక్షన్ అట్లీస్ట్ ఐ డోంట్ నో, మేబీ సతీష్ కాసేటి గారికి చెప్పాను ఎగ్జాంపుల్, ఆయనతో చెప్పగలిగాను కానీ గుణశేఖర్ గారితో చెప్పలేకపోయినప్పుడు. అలాగా సో ఒక 7-8 మెంబర్స్ దాకా కలిసాను, బట్ ఐ కుడెంట్. ఆ తర్వాత మళ్ళీ యూఎస్ వెళ్ళిపోవాలి. ఓకే, సో మరి యూఎస్ నుంచి వచ్చిన తర్వాత ఈ వెన్నెల ఇది ఎలా జరిగింది? దేవాకట్ట గారికి నేను ఒక 2-3 ఇయర్స్ ముందు ఆడిషన్ చేశాను యాక్చువల్లీ, ఒక రోల్, వేరే రోల్కి. అది ఆడిషన్ చేసిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకుని మళ్ళీ నాకు వెన్నెల అప్పుడు చెప్పారనమాట, రవి చేద్దాం మనం, నేను ఎప్పుడైతే సినిమా అనుకుంటానో అప్పుడు పిలుస్తాను అని చెప్పారు. పిలిచారు, మాట మీద ఉండి పాపం పిలిచారంటే అమ్మయ్య, అంటే దెర్ సమ్ వెయిట్ టు దట్. హీ వాజ్ అ స్వీట్ హార్ట్, హీ డిడ్ కాల్ మీ. అండ్ దెన్ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వచ్చిన కాస్టింగ్ కాల్ నాకే, ఫస్ట్ కాల్ హీ మేడ్ వాస్ టు మీ. దాని తర్వాత చెప్పారనమాట ఏంటంటే ఈ సినిమా హీరో వచ్చేసి రాజా కానీ, శ్రీరామ్ కానీ, ఉదయ్ కిరణ్ కానీ, ఈ ముగ్గురులో ఒకళ్ళని అనుకుంటున్నామని చెప్పారు. సో అనుకున్నా కానీ ఫస్ట్ ఆయన కలిసింది రాజాని, హీ ఫైనలైజ్ రాజా అట్లా. సో హీ వాజ్ గుడ్, డామ్ గుడ్. ఎన్ని డేస్ షూట్ చేశారు గుర్తుందా అది? 13 days in US and about 9 days here. నా పార్ట్ వరకు. యా. రెమ్యునరేషన్ ఒక జత బట్టలు అంతే. అంటే ఐ డెంట్ టేక్ ఎనీ రెమ్యూనరేషన్ దేర్ దెన్. ఇట్ వాజ్ అ కలెక్టివ్ వర్క్ థింగ్. కానీ ఏంటంటే అరే అసలు నేనేమి వి డెంట్ డూ ఎనీథింగ్ ఫర్ యూ, ఒక పని చేద్దాం ఇలా కాదని చెప్పి యూఎస్లో ఒక పేరు క్లోత్స్, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడియో రిలీజ్ ఫంక్షన్కి రవి పద అని చెప్పి నేను ఆయన కలిసి వెళ్ళి షాపింగ్ చేసుకున్నాం అనమాట. సో దట్ ఈస్ ఆన్ మీ అని చెప్పి, దట్ ఈస్ మై రెమ్యూనరేషన్ ఫర్ వెన్నెల లిటరలీ. సో దట్స్ దట్. నైస్ అండి. ఒక యాక్టర్ అర్థం చేసుకునే విధానం అలా ఉంటుందంతే. ఒక గుడ్ యాక్టర్ అంటే అలాగే అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ ముందుకెళ్ళాలన్నా, తనని తాను స్క్రీన్ మీద చూసుకోవాలన్నా, తనకి ముందు ప్రాజెక్ట్స్ రావాలన్నా ఇలా చేయాలి ఖచ్చితంగా. ఐ థింక్ సో. ఇక ఆ తర్వాత సినిమాలు ఆఫర్స్ కోసం ఎలా అప్రోచ్ అవ్వడం జరిగింది? ఆ తర్వాత ఫస్ట్ 2 years నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు యాక్చువల్లీ. అన్నీ అలా లక్కీగా వచ్చింది. ఎక్కడో ఇంటర్వ్యూ చూసి గుణశేఖర్ గారు పిలిచారు సైనికుడికి. సినిమా చూసి బొమ్మరిల్లుకి యూనో దిల్రాజ్ గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. రాఖీకి మాత్రం నేను కృష్ణవంశీ గారిని కలిశాను. కలిసినప్పుడు ఏంటంటే కృష్ణవంశీ గారు సినిమా చూశారు వెన్నెల, చూసి చెప్పారు కలిసి పనిచేద్దాం, నేను చెప్తానులే అని అన్నారు. అని అప్పుడు రాఖీకి కన్సిడర్ చేశారు. అంతకంటే ముందు చూపించాను. రాఖీ ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు కన్సిడర్ చేశారు. కన్సిడర్ చేసినా కూడా ఇంకొన్ని చిన్న హికప్స్ ఉండినాయి అనమాట. అంటే నా లుక్ ఆ టైంలో వేరే లుక్ ఉంది, ఆయనకు ఒకలా కావాలి. సో ఇట్ టుక్ అ లిటిల్ బిట్ ఆఫ్ లుక్ అడ్జస్ట్మెంట్ బేసికలీ. అప్పటి వరకు చాలా సైలెంట్గా, చాలా స్మార్ట్ క్యారెక్టర్స్ చేస్తూ ఒక చాక్లెట్ బాయ్లా ఉన్న మీరు రాఖీలో వచ్చేసరికి ఫుల్ విలన్ క్యారెక్టర్ చేసేసారు. కూడా అదే కదండి. దీంట్లో అయితే అంటే కొట్టడము అలాంటివి చేశారు కదా. సో దానికోసం ఎంత హార్డ్ వర్క్ చేశారు, అది ఒప్పుకోవడానికి అసలు రీజన్ ఏంటి? కృష్ణవంశీ గారైనా లేకపోతే ఏంటి? లేదండి, క్యారెక్టర్ ఒప్పుకోవడానికి బయట నుంచి అంటే ఐఎమ్ ఈవెన్ మోర్ ఎక్సైటెడ్ టు బీ వర్కింగ్ విత్ కృష్ణవంశీ గారు, బికాజ్ ఆయన గులాబీ సినిమా నాకు ఇప్పటికీ కళ్ళ ముందు మొత్తం ఫ్రేమ్లన్నీ ఉన్నాయి. సో దెర్ ఇస్ నో ఇష్యూ అబౌట్ దట్. కృష్ణవంశీ గారు అని క్యారెక్టర్ ఒప్పుకోవటం కాదు, క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఆల్సో హ్యాస్ అన్ ఇంటెన్సిటీ. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీనిలో ఛాలెంజ్ ఏంటంటే సినిమాని డ్రైవ్ చేయటానికి కావాల్సినంత కోపాన్ని
ఎన్టీఆర్ గారికి ఇవ్వాలి, అంతే కదా. ఎన్టీఆర్ గారు కోపంగా ఉండాలి ఆ సినిమాలో, చెల్లెల గురించి బాధగా ఉండాలి అంటే ఆ బాధను ఆయనకి ఇవ్వాలి అంటే డైరెక్టర్ గారు ఎంత ఇవ్వాలనుకుంటారో ఆ పోర్షన్ నేను కూడా యాక్టింగ్లో అంత ఇస్తే దట్ ఈస్ ద వెయిట్ ఆన్ మీ. అది ఇవ్వకపోతే మనం చేయలేము, అక్కడ ఎట్లానో తీసి ఇంకోళ్ళు ఎవరో చేస్తారు. బట్ ద పాయింట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఇట్ బ్యాక్. అంత కోపాన్ని ఆయనకి ఇస్తే, అంత బాధను ఆయనకి ఇస్తే మిగతా సినిమా అంతా ఆయన చంపుకుంటూ పోతారు. ఇంకా అలాంటిది దట్ ఈస్ అ ఛాలెంజ్ యాజ్ అన్ యాక్టర్. అది ఎవరూ చెప్పలేదు, ఎప్పుడు కూడా కృష్ణవంశీ గారు నన్ను అలా అనలేదు. బట్ చెప్తున్నా, వెన్నెలాలో కూడా కొన్ని ఛాలెంజ్ అదే. వెన్నెలాలో నేను ఏమైనా ఎవరినైనా చేస్తానా? అసలు ఎవరిని ఏం చేయను, నేను ఎవరిని ఏం చేయలేదండి వెన్నెలలో. ఇప్పుడు సినిమా చూస్తే ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్, ఎనీ హామ్. ఎవరికి నేను నిజంగా ఎవరిని హామ్ చేయలేదు. అంటే హీరోయిన్ని ఏమీ చేయలేదు, రాజాని ఏమీ చేయలేదు, శర్వానంద్ని ఏం చేయలేదు. మరి ఎలా విలన్ నేను ఎలా ఉన్నానో నన్ను చూసి వాడు చెడిపోయాడు. అది ఎంత కష్టం తెలుసా అంటే మీకు. హౌ కెన్ యూ డూ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్? మీరు నేను చెడ్డోని ఎలా చెప్తారు? నేనేమి చేయలేదు అక్కడ. అంటే ఒక రకంగా చెప్పాలంటే హీరోయిన్ని బాధ పెట్టడం అలాంటివి కూడా ఏమీ చేయలేదు. హీరోని కొట్టించడం, శర్వానంద్ని కొట్టించడం అలాంటిది కూడా ఏం చేయలేదు. మరి నేను విలన్ ఎలా అయ్యాను అంటే అది క్యారెక్టర్కి ఉన్న స్ట్రెంగ్త్. అది చేయాలంటే అది ఛాలెంజ్ అది. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇట్స్ ఆల్వేస్ అ ఛాలెంజ్ అండ్ ఐ వుడ్ డూ ఎనీ సచ్ క్యారెక్టర్. చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంటారు కదా, సో అదే అంటున్నాను నేను. క్యారెక్టర్లోకి అంత ఎమోషనల్గా ఫీల్ అవ్వడము, అంత కోపంగా వాళ్ళని తోసేయడం, అట్లా చేసేటప్పుడు మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది క్యారెక్టర్లో? వైరింగ్ అండి అంతే. ఇక్కడ వైర్ చేస్తే అది ఇంక ఇన్వాల్వ్మెంట్ అంతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బేసికలీ ఇట్స్ అ వైరింగ్ ఇష్యూ అండి. ఒకసారి మీరు ఇది నేను మంచోడిని దీంట్లో అనుకుంటే ఆ మంచితనంలో ఉండే ఫ్యాక్టర్స్ అన్నీ మీరు చిన్నప్పటి నుంచి ఇంబైబ్ చేసుకుని ఉంటారు కదా, పక్కన చుట్టుపక్కల అది ఇది. మంచి అంటే నువ్వు పెద్దగా వేరేగా ఏముండదు, హ్యుమానిటీ ఈజ్ గుడ్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో ఇంకా చెడు అంటే బయట ఎలిమెంట్స్ని ఒకసారి చూసి చదివి ఓహో చెడ్డోడు ఇలా ఉంటాడా అంటే వాడి మైండ్లో ఏదో ప్రాబ్లం ఉంది అనేది చెడ్డదనం. మీకు మైండ్లో ఒక గ్రీడ్ ఉంటేనేమో దానికి వచ్చే రిజల్ట్ వేరే, ఒక ఆశ ఉంటే దానికి వచ్చే రిజల్ట్ వేరే. ఇవన్నీ లోపల వేసేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మహేష్ బాబు గారితో మీరు 2-3 మూవీస్ చేశారు కదా, సో ఎలా ఉంటుంది మీ? ఇట్స్ నైస్ అండి. అంటే హీస్ అ స్టార్ హూ క్యాన్ పుల్ ఆఫ్ హిస్ సబ్జెక్ట్స్ వెరీ వెల్. ఆయన చాలా కేర్ తీసుకుని మరీ చేస్తారు. అందులో నాకు బాగా నచ్చుతుంది, మూవీ బేసిక్గా. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ. I know it did not work out financially. Yeah, but అది చాలా మైండ్ తో తీసినట్లు. అందుకే సుకుమార్ గారి ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఐ థింక్ నాకు తెలిసి నా లైఫ్లో బెస్ట్ ఇంటర్వెల్ సర్ప్రైజెస్ వన్ ఐ థింక్ యాజ్ ఆఫ్ టుడే. అసలు మైండ్ బ్లాక్ అంటారు కదా. సో అది దట్స్ మై ఫేవరెట్ విత్ హిమ్. అండ్ శ్రీమంతుడు ఆల్సో ఇట్స్ ఎ గుడ్ మూవీ. శ్రీమంతుడు ఇస్ ఎ వెరీ గుడ్ మూవీ. సైనికుడు వర్కౌట్ అవ్వలేదు, బట్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఎందుకంటే ఒక 40-45 డేస్ ట్రావెల్ ఉందండి ఆయనతో, పర్టికులర్లీ ఆయనతోటే. సో ఆ ట్రావెల్ ఎంతైనా ఒక స్టార్ తోటి మీరు ట్రావెల్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పీస్ ఆఫ్ యువర్ లైఫ్. సో డిస్కషన్ ఎలా ఉంటుందండి? నాకు పెద్దగా ఆయనతో డిస్కషన్ అనేది ఉండదు, బట్ హీ డస్ పుల్ ఆఫ్ సమ్ లాఫ్స్. అంటే ఏదో ఒక జోకేస్తారు, లేకపోతే ఆయన ఆ టైంలో వెన్నెలా చూశారనమాట. సైనికుడు చేసే టైంలో వెన్నెలా చూశారనమాట. నవ్వుతూ ఉన్నారు. నెక్స్ట్ అంటే షెడ్యూల్ గ్యాప్లో చూశారు. నెక్స్ట్ వచ్చినప్పుడు ఏంటి డ్రగ్ అడిక్టా అని చెప్పి, నువ్వు డ్రగ్ అడిక్టా అని చెప్పి నవ్వుతున్నారు అనమాట. అలాగా దేవర్ సిచ్యువేషన్స్. ఇప్పుడు పోయిందిలేండి ఆ డ్రగ్ అడిక్ట్ అనేది, ఆ మార్క్ పోయింది. విలన్ లాగా లేదంటే పోలీస్ ఆఫీసర్ లాగా చూస్తున్నారు ఇప్పుడు. సో మంచి ఫ్రెండ్ అనుకుంటున్నారు. అంటే ఈజర్ వేస్. బట్ ఆయనతోటి ఆయన ఇంకోటి ఏంటి అంటే నా మీద కొన్ని జోకులు పడేవి బయట నుంచి. సో దానికి బాగా ఎంజాయ్ చేసేవారు ఆయన. రాజు మాస్టర్ ఉన్నారు కదా, డాన్స్ మాస్టర్ రాజు మాస్టర్. ఆయన నా మీద చాలా జోకులు వేసేవారు. వెన్నెలాకి ఆయన యూఎస్ వచ్చారనమాట.
సో అప్పుడు ఆయన్ని నేనే చూసుకున్నా. వెన్నెల ఎక్కడికి వెళ్ళినా వెన్నెల మిమ్మల్ని వదలట్లేదు అసలు. ఆయనేమో యుఎస్కి వెన్నెలాకి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన సినిమా నేనే తిప్పాను అనమాట, అటు ఇటు పదని వెళ్దాం అనే టైప్లో. సో బొమ్మరిలో చేసే టైంలో ఒక పాట ఉంటే నాకేం తెలుసు హీరో పాట పాడినట్టుగా నేను కూడా లిప్సింగ్ ఇచ్చేస్తున్నా. అక్కడ పాట జరుగుతుంటే నేను వెనకాల నుంచి పాడేస్తున్నా. అయితే ఏయ్ ఇట్రా వెళ్తే చెప్పండి మాస్టర్ అంటే నువ్వేనో హీరోవా, అర్థం కాలేదని. మరి ఎందుకు లిప్సింగ్ ఇస్తున్నావు, లిప్సింగ్ అది ఆయన ఇస్తాను ఇవ్వద్దు అని చెప్పి. ఓ నాకు తెలియదు. అలాగా సైనికుడు జరిగేటప్పుడు కూడా ఆయన ఏంటంటే నన్ను చికాగో అని పిలుస్తాడు అంతే. ఈ డజంట్ కాల్ మీ రవి, ఏ చికాగో కమ్ హియర్ మ్యాన్, రవి అండ్ చికాగో అంతే. చికాగో దెబ్బకి మొత్తం యూనిట్ అంతా ఒకసారి నవ్వుతుంది. మళ్ళీ సడన్గా ఎప్పుడైనా పిలవాలంటే నవ్వుతుంది. అలాంటి కొన్ని ఫన్నీ సిచ్యువేషన్స్లో మహేష్ బాబు గారు అడుగుతారండి ఏంటి చికాగో ఎందుకన్నాడు, మళ్ళీ స్టోరీ స్టార్ట్. అక్కడ ఏం జరిగింది, ఏదో కొన్ని ఇన్సిడెంట్స్ అలా జరిగాయండి. సో చికాగోలో మాకు తెలియకుండా, కెమెరాకి తెలియకుండా ఏం జరిగాయి? అబ్బా ఇమీడియట్గా అంటే అలా ఏం లేదులేండి, కానీ బట్ చెప్తున్నా ఇన్సిడెంట్స్ అంటే కొద్ది ఫన్నీ ఇన్సిడెంట్స్. ఏదో ఫన్నీ ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది కదా, ఎందుకు చికాగో అనే పేరు పెడతారు లేదంటే? ఏంటి దీనికి అంతా స్క్రిప్ట్ రాసుకుంటున్నారా ఏంటి? ఉన్నది ఉన్నట్టు చెప్పేసి. ఉన్నది ఉన్నట్టు చెప్పలేను నేను, చెప్తే కరెక్ట్ కాదు. ఉన్నది ఉన్నట్టు కాదు, కానీ ఒక మంచి విషయం మాత్రం చెప్తా. షికాగోలో జరిగింది, అది ఇక్కడ జరిగింది. ఫస్ట్ డే రాజు మాస్టరు, నేను రాజు మాస్టర్ అక్కడ యుఎస్లో ఉన్నప్పుడు ఏమైనా అంటే నేను ఐల్ గెట్ బ్యాక్ టు యూ అంటాను నేను. రాజు మాస్టర్ అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి పాపం బోర్ కొట్టి అరే రవి విల్ గో టు అ మూవీ అని అడిగారు పాపం ఒకసారి. నేనేమో టైం మాస్టర్ కెన్ ఐ గెట్ బ్యాక్ టు యూ, రే నాకు బోర్ కొడుతుందిరా సినిమా తీసుకెళ్ళరా అని. ఎందుకంటే అక్కడ టైంపాస్కి ఏమవ్వాలి, సో సినిమాకి వెళ్దామా అంటే నేనేమో చెప్తానండి నాకు, ఎందుకంటే నాకు ఐమ్ లైక్ ఒకసారి నేను కనుక్కొని చెప్తాను ఏంటి నా ప్రోగ్రామ్ అలాగ ఉండేది. అయితే ఇండియాకి రాగానే నువ్వు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటే నీకు ఎందుకురా కానీ ఆయన ర్యాగింగ్ చేశారు లిటరలీ. సరే ర్యాగింగ్ చేశారా, చేస్తున్నారు. ఆ ప్రాసెస్లో ఆ ఇయర్లోనే నేను బొమ్మరిల్లో 3 పాటలును సైనికుల్లో 3 పాటలు రాజు మాస్టరే. అమ్మ దొరికిపోయాను రా బాబా అనుకున్నాను లిటరలీ ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు నేను అంత లెవెల్ కొట్టాను అక్కడ, ఏంటి నేను చెప్తాను ఆగండి అనే టైప్లో. ఆయనేమో సరే నువ్వు రా అని చెప్పి, నువ్వు ఎందుకు వచ్చావు, యాక్టింగా, నువ్వు పెద్ద యాక్టర్ అనుకున్నావు, ఇలా డ్రాగ్ చేశారనమాట. మాస్టర్ అలా ఏం కాదు మాస్టర్ అది అంటే, సరే అయితే అక్కడికి వెళ్ళి నేను చిత్రంసేను విజయ్ డాన్స్ చేయి అంటే చేసినప్పుడు చెయ్యి అస్సలు బాగా చేయట్లా బయటకు వచ్చి అని చెప్పి అక్కడ నుంచో పెట్టారు. మొత్తం పాట అంతా 5 days షూట్ జరుగుతూ ఉంటే నన్ను స్పెసిఫిక్గా అక్కడి నుంచి తీసేసి ఎక్కడో పెట్టేవారు. నీకు ఇంతకంటే ఎక్కువ డాన్స్ అవసరం లేదులే, ఇలా తలూపు అని. లిటరలీ అవన్నీ చూసినప్పుడు నేను చాలా బాధపడ్డా, ఏంటి ఇలాగా నా మీద కోపం తీర్చుకుంటున్నారు అన్న టైప్లో అని. నిజంగా బొమ్మరిల్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ కలిసిన వ్యక్తి రాజు మాస్టర్, మీరు ఎక్కడున్నారు, ఏం రవి ఏమైంది అంటే నేను వస్తాను కలుస్తాను మాస్టర్ అంటే, సరే నేను తాజ్ బంజారాలో ఉన్నాను అంటే నేను వెళ్ళా కలవడానికి. ఎందుకంటే ఆయన నన్ను తిడుతున్నారు అవన్నీ చేస్తున్నారు, కానీ ఆ సాంగ్లో చూసుకుంటే దెర్ ఇస్ అ సర్టన్ లెవెల్ ఆఫ్, అంటే నా స్టైల్కి సూట్ అయ్యే ఇంపార్టెన్స్ అక్కడ ఇచ్చారు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే మనం ఎలా ఫీల్ అవుతాం, ఏంటబ్బా నేను స్టెప్ వేస్తున్నాను కదా, నన్ను తీసి అక్కడ ఇలా హూడీ వేసుకుని ఇలా అనమంటున్నారు, వాళ్ళిద్దరిని అనమంటలేదు, వాళ్ళిద్దరు అక్కడ డాన్స్ చేస్తున్నారు, అందరిది బాగా వచ్చింది, అందరిది సమపాళ్ళలోనే వచ్చింది, కానీ నా బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఆయన నాకు కొన్ని లుక్ కానీ స్టెప్స్ కానీ, అమెరికాలోనూ అమెరికా అంటే అమెరికా ఇస్ నాట్ ఎ డిఫరెంట్ ప్లేస్, ఇప్పుడు అందరికీ యాక్సెసిబిలిటీ ఉంది ఓకే, బట్ అప్పుడు మాత్రం ఒక స్టైల్, ఒక హూడీ, ఒక అదేదైతే ఉందో నన్ను టీవీలో కూడా తీసుకున్నది, సి ఛానల్ అని ఏదని ఇదని
హీ పుట్ ఇట్ దేర్. నేను చూసుకుని అబ్బా ఏంట్రా బాబు ఈయన అని చెప్పి ఐ వెంట్ అండ్ థ్యాంక్డ్ హిమ్. సార్ నిజంగా సారీ, నేను ఏదో అనుకున్నాను, మీరు నన్ను ర్యాక్ చేస్తున్నారు అనుకున్నాను తప్ప పాటలో ఇంత అందంగా వస్తానని ఎక్స్పెక్టే చేయలేదు. అది అక్కడ వాళ్ళిద్దరు డాన్స్ చేస్తుంటే నేను అంటూ ఉంటా, కానీ అది బాగుంటుంది. అండ్ దెర్ ఈస్ సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హిస్ కొరియోగ్రఫీ అండ్ the way he communicated in a very humorous way. Creator mindset. అది that I'm like దండం పెట్టేశాను అనమాట. పయ్యా మీరు, that is why I have an enormous amount of respect for him. ఆయన ఇవన్నీ ఇక్కడే కాదు, సైనికుల్లో కూడా పడ్డాయి. మాట్లాడితే చికాగో కమ్యర్ నీకెందుకు డాన్స్ అక్కడ నుంచో, లేకపోతే నీకు ఆ స్టెప్ కుదరదు కానీ ఈ స్టెప్ అంటారు, కట్ చేస్తేనేమో అది బాగుంటుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అనమాట. సో యా, దట్స్ ఐ డోంట్ నో హౌ ఫన్నీ, ఎంత ఫన్నీయో నాకు తెలియదు కానీ ఇట్స్ డెఫినెట్లీ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎస్ అండి, మీరు బొమ్మరిల్లు సినిమా చెప్పగానే అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అది. సో మీ అందరికి కూడా మంచి మంచి క్యారెక్టర్స్, క్యారెక్టర్ సినిమా మొత్తం ఉంటారు. సో బొమ్మరిల్లు సినిమా డైరెక్టర్ భాస్కర్ గారు కదా, సో ఆయనతో ఇంట్రాక్షన్ ఎలా ఉండింది, అసలు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? ఆయనతో ఇంట్రాక్షన్ బాగుండింది. అంటే ఫ్రమ్ ద వెరీ బిగినింగ్, స్టార్టింగ్ ఫస్ట్ నుంచే కూడా ఆయనే స్పెసిఫిక్గా పిలిచి పెట్టారు నన్ను. ఆ తర్వాత మళ్ళీ ఆరెంజ్ సినిమాకి పిలిచారు. నేను ఐ మిస్డ్ ఇట్. యా, ఆరెంజ్ సినిమాకి ఒక రోల్ ఉంది దాంట్లో. ఆ రోల్కి అది కూడా ఫుల్ లెంత్ రోలే, దానికి పిలిచారు కానీ నేను ఐ వాజ్ ఇన్ యూఎస్ అట్ దట్ టైం. సో అక్కడ కుదరలేదనమాట. నేను అప్పటికే వస్తానని చెప్పాను, రవి యూఎస్ నుంచి వచ్చి మళ్ళీ చేసి నువ్వు వెనక్కి ముందుకు అవుతూ ఉంటావు, వద్దులే అని చెప్పి. అలా మిస్ అయ్యానండి, కొన్ని ఆఫర్స్ అలా మిస్ అయ్యాను. ఆ సినిమా చాలా మంచి పేరు తెచ్చింది అందరికీ. సో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. ఇంకోటి అంటే ఫ్రెష్గా ఉంటుంది, ఎప్పుడు చూసినా ఫ్రెష్గా ఉంటుంది. అదేంటో అది నాకు ఇప్పటికీ అర్థం కాల. టీవీలో వేసిన ప్రతిసారి అంత ఫ్రెష్గా అలా ఎలా ఉందో ఐ డోంట్ నో. నేనైతే ఐ కాంట్ ఇమాజిన్ హౌ ఇట్ క్యాన్ బీ దట్ ఫ్రెష్. అదొకటి. డి ఒకటి ప్రతిసారి నాకు ఫ్రెష్గా అనిపిస్తుంది. డి ఎన్నిసార్లు చూసినా కూడా శ్రీను వైట్ల గారి డి చాలా బాగుంటుంది. అలాగే శ్రీను వైట్ల గారి డైరెక్షన్లో ఎన్ని సినిమాలు చేస్తారండి? నేనా ఒకటే చేశానండి, రెడీ చేశాను. మళ్ళీ ఆయన కూడా దూకుడులో వన్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, రవిప్రకాష్, శ్రవణ్, మళ్ళీ కిషోర్, వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకోటి నేను ఉండాలి. అది సేమ్ థింగ్ యుఎస్. లాస్ట్ మినిట్ ఆల్మోస్ట్ టర్కీకి టికెట్ కూడా బుక్ చేసుకున్నాను నేను, బట్ అవలా. ఈ యుఎస్ చాలా ఛాన్సులు మిస్ చేస్తుందా మీకు? అందుకే ఇండియాని వదిలిపెట్టి వెళ్ళట్లేదా ఇప్పుడు? ఇప్పుడు వచ్చేసానండి, కంప్లీట్గా వచ్చాను. 6 years అయింది, అంటే వచ్చి పర్మనెంట్గా వచ్చి 6 years అయింది. ఆ మధ్యలో మాత్రం మళ్ళీ వెన్నెల, రాఖీ, బొమ్మరిల్లు, క్లాస్మేట్స్, ఇవన్నీ జల్సా ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐ హ్యాడ్ టు గో బ్యాక్. దే వాజ్ సమ్ ఏమంటారు స్టేటస్ ఇష్యూస్. బేసికలీ నేను గ్రీన్ కార్డ్ హోల్డర్ అక్కడ, సో ఇప్పుడు సిటిజన్ అనమాట. సో అక్కడ కొద్దిగా, బట్ ఇప్పుడు వెళ్ళాలంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఐ మీన్ ఏ షూటింగ్ అయినా ఏదైనా ఉంటే ఐ కెన్ జస్ట్ టేక్ అ టికెట్ అండ్ గో. అది సరే. ఎన్టీఆర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తారా? ఆయన హీజ్ పర్ఫార్మెన్స్కి పిక్స్, అండ్ ఆయన చూసి చాలా నేర్చుకున్నాను. లిటరలీ టు స్టే ఇన్ అ సర్టన్ జోన్ ఆఫ్ యాక్టింగ్, హీఈస్ వన్. చాలా ఫాస్ట్, చాలా క్విక్, చాలా ఎమోషన్. ఐ డోంట్ నో, హీస్ డైనమైట్ లాగా పేల్తాడు ఆయన. అంటే మరి సింగులర్లు వాడుతున్నానేమో, బట్ డైనమైట్లా పేల్తారు. పవర్ హౌస్ ఆఫ్ పర్ఫార్మెన్స్, యా, దట్స్ ద రైట్ వర్డ్. ఇప్పటి వరకు మంచి వర్డ్ ఎత్తుకుతున్నాను, పవర్ హౌస్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఎస్, ఈజ్ వన్. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. పవన్ కళ్యాణ్ గారు సూపర్, వెరీ గ్రేస్ఫుల్, సూపర్ కూల్. ఆయన హీ హ్యాస్ అ డిఫరెంట్ వరల్డ్ ఆల్సో. జల్సా చేశారు కదా మీరు? ఓకే. జల్సా చేసినప్పుడు ఆయనతో ఒక చిన్న కాన్వర్జేషన్ జానీ గురించి ఉండేది. జానీ నాకు నచ్చిన సినిమా. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, అంటే బట్ నాకు మాత్రం బాగా నచ్చింది. కమర్షియల్ వాల్యూస్ వేరు, సినిమా వేరు. జానీ నాకు డిఫరెంట్గా అనిపించింది. అంటే ఇప్పుడు మనం అందరం డిఫరెంట్గా ఉండాలి అంటాం. డిఫరెంట్గా వచ్చిందంటేనేమో అది బోర్ కొడుతుంది. ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్కలా ఉంటుంది. ఆ స్టోరీలో మీరు దూరారంటే బయటకు రాకపోవచ్చు. యాక్చువల్లీ యూ మైట్ ఫీల్ ఇట్ ఈస్ గుడ్. జానీలో నేను ఆయనకి చెప్పింది ఏంటి అంటే, రిలీజ్ అయిపోయింది చాలా రోజులు అయిన తర్వాత నాకు ఒక
యూఎస్లో సీడీలు దొరుకుతాయి బేసికలీ, అంటే మామూలుగా ఇట్స్ నాట్ అ పైరసీ. ఇక్కడివి యూ విల్ గెట్ సీడీస్ ఇన్ యూఎస్ బేసికలీ, బికాజ్ అక్కడ యాక్సెసిబిలిటీ లేదు కాబట్టి డివిడీలు అక్కడ దొరుకుతాయి అన్నమాట. అయితే నాకు అది తీసుకున్న తర్వాత లాస్ట్ 10 minutes స్టక్ అయిపోతుంది. నైట్ ఒక 10 o'clock స్టార్ట్ చేస్తాను సినిమా చూడటం, 12 o'clock తర్వాత సీడీ స్టక్ అయిపోతుంది లాస్ట్ 10 నిమిషాలకి. నాకు ఆల్మోస్ట్ 3 hours పట్టింది డివిడి ప్లేయర్లు క్లీన్ చేసి. అంటే ది ఎండింగ్ ఎక్సైట్మెంట్, అరే ఏమవుతుంది ఎండింగ్లో అనే ఇది యాంగ్జైటీ. డివిడి ప్లేయర్లు క్లీన్ చేసా, కంప్యూటర్లు కూడా డివిడి ప్లేయర్ ఉంటుంది, అది క్లీన్ చేసుకున్నా, దీన్ని క్లీన్ చేసా. లిటరలీ అది స్టక్ అయి పనిచేస్తుంది అనమాట. ఇంకా లాభం లేదని చెప్పి ఇంకోటి ఏదో వేరే అరేంజ్మెంట్ ఏదో ఉంటే దానిలోంచి డివిడి ప్లేయర్ తీసి దాన్ని సెపరేట్గా అటాచ్, అంటే కొద్దిగా టెక్నికల్ వర్క్ చేసి. నేను నెట్వర్క్ అడ్మిన్ అనమాట, నా ఐటీ వర్క్ అంతా నెట్వర్క్స్. సో నా కనెక్షన్లు ఇవి అవి అదేదో చేసి అప్పుడు సినిమా కంప్లీట్ చేశాను. నేను అదే చెప్పాను సార్, లిటరలీ లాస్ట్ 10 నిమిషాల కోసం నేను ఒక 2-3 గంటలు ఇదవ్వాల్సి వచ్చింది అని. సో ఈజ్ లైక్ ఓ ఇంట్రెస్టింగ్. ఆయన కూడా ఏంటంటే ఐ మీన్ యూ గాట్ ద సెన్స్ ఆఫ్ ద స్టోరీ. ఐ లైక్, అంటే ఇట్స్ గుడ్. ఐఎమ్ హ్యాపీ దట్ యూ గాట్ ద సెన్స్ ఆఫ్ ద స్టోరీ అన్నది. సో దట్ వాజ్ అ గుడ్ కాన్వర్జేషన్. ఆయన ఏంటంటే లిటరలీ ఒక రాయి మీద పడుకున్నారు అక్కడ షూట్లో. హీ వాజ్ నాట్ ఇన్ ద క్యారవాన్, హీ వాజ్ జస్ట్ సిట్టింగ్ లైక్ దిస్, ఇలా ఒక రాయి మీద అలా పడుకుని ఏదో చూసుకుంటున్నారు బుక్. అయితే వెళ్ళి సార్ డిస్టర్బ్ చేయొచ్చా అంటే కమ్ అని చెప్పి నేను చెప్పాను అనమాట. సార్ ఇలా జానీ చూసానంటే గుడ్, నీకు అంటే ఐఎమ్ హ్యాపీ దట్ యూ లైక్ ద మూవీ అలా. సో ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. సో ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలవడం జరిగింది? సినిమా ఫంక్షన్స్ ఆయనతో మళ్ళీ కలిసి పనిచేయలేదు కదా. సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళారు కదా, సో మీరు దాని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు అంటే నేను పరమ బ్యాడ్. అంటే ఇక్కడి నుంచి ఎవరో రాజకీయాల్లోకి వెళ్ళారు అంటే నేను రాజకీయాల పార్ట్ని డిస్కనెక్ట్ చేసేస్తాను. నేను చిరంజీవి గారి ఫ్యానా, బీభత్సమైన ఫ్యానా, బట్ ఆయన రాజకీయాల్లో ఆయన ఏం పని చేస్తున్నారు, వాట్ హీ ఇస్, ఐ కట్ ఇట్ రైట్ హియర్. For me, my life is into acting, okay? I'm very bad with politics, or I'm very bad with how things change. I can be a social guy. అంటే సొసైటీలో నా వంతు నేనేం చేయగలను అనేది నాకు ఐ వాంట్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సొసైటీ. నేను అది చేస్తాను. నాకు యానిమల్స్ అంటే ఇష్టము, లేకపోతే ఏమంటారు వాతావరణం, లేదా క్లైమేట్ చేంజో, లేకపోతే ప్లాంట్సో, లేకపోతే ఏదో డ్రైవింగో, ఇవన్నీ అంటే నేను ఫోకస్ చేయగలుగుతాను. బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ పాలిటిక్స్. సో అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు బి ఇంటెలిజెంట్, ఎక్కువ మైండ్లో ఆలోచించి, బికాస్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ అన్ యాక్టర్. యాక్టర్ చాలా తెలివైనవాడు. యాక్టర్ తెలివైనవాడు అవసరం లేదు. యాక్టర్ ప్లెయిన్గా ఉంటే మీరు ఇచ్చినదంతా తీసుకుంటాడు. అది పర్ఫార్మెన్స్కి చాలా పనికి వస్తుంది. లైఫ్లో ప్రతి క్యారెక్టర్ సెపరేట్గా ఉంటుంది. వాడు తెలివైనడు అంటే ఫస్ట్ వాడంతటా వాడు ఒకడు ఉండుంటాడు, ఆ తెలివితేటలన్నీ దీంట్లో పెడతాడు. ఐ డోంట్ వాంట్ టు బి అన్ ఇంటెలిజెంట్ గాయ్. అందుకే నాకు ఎప్పుడు చిన్నతనంగానే ఉంటుంది. చిన్నపిల్లలు, యానిమల్స్, ఇవి రెండు దే ఆర్ వెరీ నైస్ టు బీ విత్, బికాస్ దే డోంట్ జడ్జ్ యూ. దేర్ ఇస్ నో, నీ మీద ఇంటెలిజెన్స్ గురించి పెట్టరు. నువ్వేంటి అంత సీన్ లేదు. ఇంట్లో కుక్కపిల్లలు ఉన్నాయండి 2 బేసికలీ. అమేజింగ్. దే విల్ నాట్ క్వశ్చన్ యూ, దే విల్ నాట్ థింక్ అబౌట్ యూ, దే విల్ ఓన్లీ సే ఓకే, వాళ్ళ లైఫ్ చాలా బ్యూటిఫుల్. సో నేనేంటంటే పాలిటిక్స్ నుంచి కుక్కపిల్లల దాకా వెళ్ళాను నేను. బట్ పాయింట్ ఏంటి అంటే, నాకు ఎవరైనా సరే, మీరు రేపొద్దున సపోజ్ ఎన్టీఆర్ గారు వెళ్ళారు, ప్రభాస్ గారు వెళ్ళారు పాలిటిక్స్లోకి, ఐ విల్ డిస్కనెక్ట్ మై థాట్ ప్రాసెస్ ఇన్ పాలిటిక్స్ విత్ దెమ్. ఫర్ మీ దే ఆర్ యాక్టర్స్ అండ్ దే విల్ ఆల్వేస్ రిమైన్ యాక్టర్స్. I see them as a person, I see them as an actor.
ఎందుకంటే పాలిటిక్స్ అన్నాక మీరు అక్కడికి వెళ్ళి ఒకటి చెప్దాం అనుకుంటే ఇంకోటి బయటకు వస్తుందేమో. అది ఆ టైంలో అది ఒక ఎవరో అన్న మాటకి రియాక్షనో తెలీదు, అసలు మీరు అనుకుంటున్న మాటో తెలీదు, క్రెడిబిలిటీ లేదు. ఎందుకు అది పట్టుకుని నేను అలాంటి అని ఉంటుంది నాకైతే. సో ఐ హ్యావ్ నో థాట్స్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్. ఐ డోంట్ హ్యావ్ థాట్స్ అబౌట్ జనసేన. అంటే ఆయన ఎంచుకున్న దారి, ఇఫ్ హీ వాంటెడ్ టు సర్వీస్ మోర్ టు ది సొసైటీ, ఇఫ్ హీ వాంటెడ్ టు బి ది వాయిస్ ఆఫ్ సంథింగ్, ఆయన ఎంచుకున్న దారి పాలిటిక్స్. సో నేను ఎంచుకునేది డైరెక్ట్గా వెళ్ళి ఒక్కొక్క వాళ్ళని తెచ్చుకుని పెంచుకోవడము, లేకపోతే అలాంటిది. సో ఐ డోంట్ హ్యావ్ అ కనెక్ట్. కానీ ఇండస్ట్రీ అండ్ చాలామంది సినిమా ఫ్యాన్స్ కదా, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ డెఫినెట్లీ. సో చాలా మిస్ అవుతుంది. నేను అనేది ఏంటంటే అది మాత్రం ఉంది. ఇటు వాళ్ళు పాలిటిక్స్కి వెళ్ళంగానే సినిమాలు మేము మిస్ అవుతాం. అది ఒక ఫ్యాన్ లాగాను, ఒక యాక్టింగ్ మీద ఇష్టం ఉన్న వాళ్ళను, లేకపోతే ఒక హీరో ఆయన అథారిటీకి దారేది ఎన్నిసార్లు ఎంతైతే ఎంజాయ్ చేస్తామో ఆ ఎంజాయ్మెంట్ ఇప్పుడు ఉండదుగా మీకు. సడన్గా చిరంజీవి గారి మధ్యలో లేకపోయేసరికి మళ్ళీ ఇప్పుడేంటి సైరా అంటే గూస్ బంప్స్ నాకైతే. సో వీ విల్ మిస్ దెమ్, విల్ డెఫినెట్లీ మిస్ దెమ్. సో అందుకే నేను అమితాబ్ బచ్చన్ గారిది డైలీ చూస్తా. ఏది కౌన్ బనేగా కరోడ్పతి, ఏదో ఒక దాంట్లో ఆయన కనిపించాలి. యాడ్లో కనిపిస్తారు, ఆయన ఓ సినిమాలో కనిపిస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో చిరంజీవి గారు కూడా అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎటు వెళ్లకుండా చేసుకుంటూ పోతే మా ఆనందాలకి హద్దులు ఉండవు. సో నిజంగా నేను చాలా ఫ్యాన్స్ మిస్ అవుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్గా సినిమాలు చేస్తూ ఉంటేనే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇట్స్ ఒక్క లైఫ్ అండి. ఆ లైఫ్లో వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేయాలి. ఎవరైనా సరే, అది నేను ఒకరి గురించి చెప్పడం కాదు, కానీ ఎవరైనా సరే వాళ్ళు అనుకునేది వాళ్ళు చేయాలి. అది 200%. కాకపోతే ఏంటి అంటే దానికి ఒక టైమింగ్, స్పేసింగ్ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ మీరు మాకు ఎంటర్టైన్మెంట్ మా జీవితం అంతా మీ ఎంటర్టైన్మెంట్లో మేము ములుగున్నాం కాబట్టి అప్పుడప్పుడు మాకు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తే చాలు అన్నట్టు ఒక ఫ్యాన్ డిమాండ్ అది బేసిక్గా. ఈ ఫ్యాన్ డిమాండ్ కూడా వెళ్తుందిలేండి అక్కడి వరకు. సో మీరు ఈ సినిమా ప్రాసెస్లో లవ్లో ఎప్పుడు పడ్డారు? సినిమా ప్రాసెస్లో అంటే సినిమాలు చేస్తూ ఉన్నారు, మరి లవ్ ట్రాక్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీది? మనసులో ఎప్పుడు లవ్ ఉంటుంది, దానికి పెద్ద ఇదేం లేదు. ఎవరైతే దగ్గర అవ్వాలో ఆ అమ్మాయి టైం వచ్చి నా దగ్గరకు వచ్చింది, అంతకంటే ఏం లేదు. కాలేజ్ అండి, మాస్టర్స్ చేస్తున్నప్పుడు షీ వాజ్ డూయింగ్ బ్యాచులర్స్. ఐ నో వేర్ యూర్ గోయింగ్, అదే క్వశ్చన్ కదా. హర్ నేమ్ ఇస్ పూజ, ఇస్ మై వైఫ్. అండ్ తను అండర్ గ్రాడ్ చేస్తుంది, నేను ఐ వాజ్ ఇన్ గ్రాడ్యుయేషన్, అంటే మాస్టర్స్ చేస్తున్నాను. దట్స్ వెన్ వీ గాట్ లిటిల్ క్లోజ్. అండ్ దెన్ దట్స్ ఇట్స్ బీన్ క్వైట్ అ వైల్ యాక్చువల్లీ. ఐ నో హర్ roughly about 18-20 years. 18-20 years. 20 years I know her. Like తెలిసి 20 years. Okay. So beautiful life. శేఖర్ కమలా గారి మూవీస్లో మీరు చేస్తారా? శేఖర్ కమలా గారు సార్ చేయలేదండి యాక్చువల్లీ. ఐ హవ్ నెవర్ డన్. అంటే వెన్నెల అప్పుడు మాత్రం ఆయన ఒక మాట అన్నారు, నేను పెట్టుకునేవాడిని రవి. యాక్చువల్లీ నేనే అడగలేదు ఆ టైంకి. బట్ ఏంటి అంటే అప్పటికి వెన్నెలా హ్యాస్ మేడ్ సచ్ అ ఇంపాక్ట్. ఆయన సినిమాలో నెగిటివ్ రోల్స్ ఉండవు, ఎక్కువ మేజర్ నెగిటివ్ ఉండదు. చాలా అక్కడ కొద్దిగా ఒక చిన్న నెగిటివ్ టచ్ మాత్రమే ఉంటుంది తప్ప ఒక ఎలాబొరేటెడ్ నెగిటివ్ ఇంటెన్స్ ఉండదు అన్నమాట. ఆయన అదే చెప్పారు, నా సినిమాల్లోనేమో నెగిటివ్ రోల్స్ ఉండవు, నేను చూడగానే నాకు వెన్నెలా గుర్తొస్తుంది. మళ్ళీనేమో రాఖీ కూడా ఇట్ వాజ్ ఇన్ ప్లేస్. సో ఐ కుడ్ నాట్ పుట్ యూ ఆర్ అ గుడ్ యాక్టర్ విచ్ హూమ్ ఐ వాంటెడ్ టు క్యాస్ట్, బట్ ఐ కుడ్ నాట్ పుట్ యూ అని అప్పుడు చెప్పారు. ఆ తర్వాత కూడా నేను ఇంకా నెగిటివ్స్ అటు ఇటు కంటిన్యూ అవుతున్నాయి. ఆయన సినిమాలు ఇప్పటికీ నెగిటివ్ ఉంటారు చూడండి, ఎక్కడ కూడా ఫ్యామిలీ. ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు కనిపించగానే నెగిటివ్ కనిపిస్తావు నా వరకు అని. బట్ రాను అది కొద్దిగా మారింది యాక్చువల్లీ. ఒకసారి కలిసినప్పుడు లేదు రవి, ఇప్పుడు కొంత పాజిటివ్ కనపడుతుంది నాకు. ఐ సీ అ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. సో నాకు
పాసిబిలిటీ ఉన్నప్పుడు మాత్రం నేను డెఫినెట్గా నేను ఐ గివ్ యూ కాల్ అని. సో ఐమ్ లైక్ ఓకే. అంటే ఎస్పెషలీ హీస్ ఆల్సో ఫ్రమ్ సిబిఐటి బేసిక్గా. అవును. సో యాజ్ అ సీనియర్ ఆల్సో హీ హెస్ ప్రామిస్ మీ అనమాట. ఏమంటే ఒకసారి సిబిఐటిలో కూడా కలిసాం. లేదు ఇంకా చూద్దాం త్వరలోనే, బాకీ ఉన్నాను, ఒకసారి ఎప్పుడోకప్పుడు నేను ఐ విల్ గివ్ యూ కాల్, బట్ ఇట్ షుడ్ బి సమ్. అయితే నేను ఇండస్ట్రీలో కొంత ఫేస్ చేసేది ఏంటంటే అండి, చాలామంది డైరెక్టర్స్ ఇప్పుడు రవికి ఇస్తే కొద్దిగా ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎలా అంటే అన్ని ఇంపార్టెంట్ రోల్స్ ఉండవు బేసిక్గా. ఏజ్ గ్రూప్ డిఫరెన్స్ ఒకటి ఉంది. ఇప్పుడు మురళీ శర్మ గారు లేకపోతే ఆ సెగ్మెంట్ ఆఫ్ ఏజ్, ఆ ఏజ్లో ఉంటే ఏమైనా ఆలోచన అటు పెట్టొచ్చేమో. ఇటు అలా అని చెప్పి ఫ్రెష్గా ఒక 2-3 years ముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళనేమో యంగర్ బ్యాచ్కి యూజ్ చేస్తారు. మేమంతా ఒక మిడ్ బ్యాచ్లో ఉన్నాం అనమాట. అంటే నేను కానీ లేకపోతే రవి ప్రకాష్ కానీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఇన్ దట్ జోన్ వేర్ వీ హ్యావ్ జస్ట్ బీన్ దేర్. వీఆర్ 10 years older ఇన్ ది ఇండస్ట్రీ, 10-15 years ఆ లెక్కల్లో ఉన్నాము. కానీ వీఆర్ నాట్ ఏజ్ ఫ్యాక్టర్ కానీ లేకపోతే అలాంటివి ఉన్నాయన్నమాట. దెర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఏంటి అనేది, ఎలాంటి రోలు మరి ఇచ్చిన రోల్ అయిపోతుంది అనే దాంట్లో ఉంది. డెఫినెట్గా ఆ సిచ్యువేషన్ ఉంది. అయితే ఐ వుడ్ లైక్ టు యాడ్ సంథింగ్ హియర్. ఇక్కడ ఐ థింక్ వెబ్ సిరీస్ హెస్ కమ్ యాజ్ అ రెస్క్యూ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వెబ్ సిరీస్లో దెర్ ఇస్ ఎనఫ్ గేమ్. డైరెక్టర్లకి, కొత్తగా వచ్చే డైరెక్టర్లందరికీ వెబ్ సిరీస్ తీస్తే వెబ్ సిరీస్లో ఒక స్ట్రెచ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అందుకే ఐఎమ్ ఏబుల్ టు బీ ఇన్ అ గుడ్ స్పేస్ నా. ఎస్, ఐఎమ్ డూయింగ్ వెబ్ సిరీస్. ఒకటేమో శివగామి, రైజ్ ఆఫ్ శివగామి అని బాహుబలి, అది ఆర్కా మీడియా వాళ్ళు చేస్తుంది, హిందీ వెబ్ సిరీస్ ఉంది. దాంట్లో అంటే నాట్ ఇట్స్ ఎ వెరీ డీసెంట్ రోల్. సో అది మళ్ళీ ఒక 2 వెబ్ సిరీస్లు చేశాను, అవి రిలీజింగ్ స్టేజ్లో ఉన్నాయి. 4th చేస్తున్నాను ఇప్పుడు. దాంట్లో హ్యూమర్ క్యారెక్టర్ చాలా, అంటే నన్ను ఎప్పుడు చూసింటారు, ఐఎమ్ అ సాఫ్ట్వేర్ గాయ్ విత్ అ లాట్ ఆఫ్ కామెడీ. నన్ను ఎప్పుడు కామెడీకి సినిమాల్లో ఎప్పుడు కామెడీ రోల్స్ చేయలేదు అంటే ఇప్పుడు ఆల్రెడీ మేజర్ కమీడియన్స్ అందరూ ఉన్నప్పుడు ఇంక మళ్ళీ నన్ను వాడే స్కోప్ ఎక్కడా రాలేదు. బట్ అందుకే ఈ వెబ్ సిరీస్లో ఇవన్నీ చేస్తున్నాను. బహుశా దీన్ని చూసి ఇంకా వస్తాయేమో. దర్ ఇస్ ఆల్వేస్ దట్ ఛాన్స్. అంటే సేమ్ వాల్యూ ఉంటుందా? సినిమా వాల్యూనే వెబ్ సిరీస్లో కూడా మీకు ఉంటుందా? అలాగే అక్కడ ట్రీట్ చేస్తారా మిమ్మల్ని కూడా? అంటే బేసికలీ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మధ్య అలానే ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. బాహుబలి ఇట్స్ ఆర్కా మీడియా, ఇట్స్ 300 crore ప్రాజెక్ట్. 300 crore ప్రాజెక్ట్ అది ఫర్ ఆల్ ద 3 seasons. ఇప్పుడు ఇంకో వెబ్ సిరీస్కి దగ్గర ఒక ప్లాట్ఫామ్ ఏమో వాళ్ళకి ఆల్మోస్ట్ 8-9 crores పెడుతున్నారు. అంటే హౌ మచ్ స్మాలర్ ఇస్ ఇన్ ఫ్రమ్ అ సినిమా. అయితే ఏంటంటే దీనిలో డీటెయిలింగ్ చాలా ఉంది. గాడ్ అనే వెబ్ సిరీస్ చూసారా? గాడ్ అనే వెబ్ సిరీస్ ZEE5లో వస్తుంది. దానికి సత్యదేవ్, అనీష్ కురివిల్లా గారి డైరెక్షను. సత్యదేవ్ ఇస్ ది తెలుగు నుంచి సత్యదేవ్ హీరో, మెయిన్ హీరో తనే. అయితే తన ఫాదర్ రోల్ చేసిన ఆయన కన్నడ నుంచి అనమాట, కన్నడ యాక్టర్. బట్ దెన్ ద థింగ్ ఈజ్ మొత్తం 10 episodes ఏవైతే ఉన్నాయో, 10 or 9 or 10 episodes, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎ డీటెయిల్, ఒక మంచి కెమెరా వర్క్, అథెంటిక్గా ఆ ఏజ్ 1980sలో తీసిన బోల్డ్ అంత ఉంది చేయడానికి, చూడడానికి. ఆటోమేటిక్గా రోల్స్ వస్తాయి. ఆటోమేటిక్గా ఒకసారి చూసారంటే అబ్బా దీన్ని పెట్టుకోవచ్చు అబ్బా అని చెప్పి అంత రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే వెబ్ సిరీస్ ఇన్ యువర్ ఫోన్ అండి, డైరెక్ట్ తక్కువని వస్తున్నాయి. అది ఉంది, పొటెన్షియల్ అయితే చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సినిమాల్లో ఒక చిన్న ప్రాబ్లం ఈ మధ్య కనపడుతుందండి. నేను దగ్గర 10-12 సినిమాలు రిలీజ్ చేశాను ఈ ఇయర్లో. 10-12 సినిమాలు రిలీజ్ అయినా సరే ఒక్కోసారి బయట ఏంటి రవి గారు ఈ మధ్య సినిమాలు చేయట్లేదా అని అడిగారు. ఏంట్రా ఇది అన్నట్టు ఉంటుంది మనకి. బికాస్ 2006లో 3 సినిమాలు చేశాను నేను. వెన్నెల, రాఖీ, బొమ్మరిల్లు, ఈ సైనికుడు, ఈ 4 సినిమాలే రిలీజ్ అయినాయి. కానీ నేను 300 రోజులు థియేటర్లో ఉన్నాను. ఇప్పుడు మీరు 10 సినిమాలు చేయండి, 10 వారాలు ఉంటే ఎక్కువ. బికాజ్ వీక్ ఒక సినిమా వస్తుంది, వెళ్ళిపోతుంది. సో అది దానిలో వచ్చి మళ్ళీ అమెజాన్లోనో
టీవీల్లోనూ ఎన్ని ఛానళ్ళు ఎన్ని సినిమాలు, టీవీ ప్రోగ్రాంలు, వెబ్ సిరీస్లు, ఒక ఆడియన్స్ మనని చూస్తారన్న గ్యారంటీ లేదు. సో డైరెక్ట్ మెయిన్ స్ట్రీమ్ కమీడియన్ లాగా వెన్నెల కిషోర్ అయితే తప్ప, అంటే లిటరలీ అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ హీఈస్ మై ఫ్రెండ్ అండ్ హీఈస్ డూయింగ్ గ్రేట్ జాబ్ విత్ ఇట్. బట్ మెయిన్ స్ట్రీమ్గా పెద్ద సినిమాల్లో అంటే మహేష్ బాబు గారి సినిమాలు, ఎన్టీఆర్ గారి సినిమాలు, ఇట్లా ఈ 4-5 సంవత్సరానికి రిలీజ్ అయ్యే పెద్ద సినిమాల్లో వాళ్ళు ఉంటే వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా మీరు ఏం ప్రాజెక్టులు చేసినా ఉన్నారు అని కూడా తెలియట్లా. అలాంటిది వెబ్ సిరీస్ విల్ మేక్ పీపుల్ రిమెంబర్ దట్ యు ఆర్ దేర్. అది కూడా ఉంది. సో ఇప్పుడు మీరు సినిమాల్లో యాక్టర్గా ఎంత బిజీ, ఎంత ఖాళీ? బాగానే బిజీ, కానీ బాగా బిజీయే నా ఇంటెన్షన్ అంటే కాదు. చేసేది ఒక 15-20 రోజులైనా మంచి వర్క్ చేసుకుంటూ పోతే మజా వస్తుంది, లేకపోతే మజా రాదు, అలుపు వస్తుంది నాకైతే. అంటే చేస్తూ ఉంటాం, ఎప్పుడైనా కెమెరా ముందెళ్ళి మనం ఉండాలి, నాట్ నెసెసరీ. ఇంకోటి ఏంటి అంటే ప్రతిసారి మీరు ఎక్కువ కనిపించినా కూడా అరే ఒకేలా చేస్తున్నారా అంటారేమో, ఆ భయం కూడా ఉంది నాకు. ఎందుకు ఒకేలా చేయటం, నేను వేరేగా చేయాలని కదా వచ్చింది. సో ట్రై చేద్దాం. సో మీరు ఇన్ని సినిమాలు చేశారు, సో ఇంత సినిమా లైఫ్ కదా, ఎవరైనా ఒక సీనియర్ డైరెక్టర్ పిలిచి మిమ్మల్ని అప్రిషియేట్ చేశారా, లేకపోతే ఏం చెప్పారు మీకు? ప్రశంస అంటే ఏం చెప్తారు? ప్రశంస అంటే డెఫినెట్గా నువ్వు మంచి యాక్టర్, అదైతే దేవుడి దయ వల్ల దట్ ఈస్ వన్ థింగ్ ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్. ఓకే, అక్కడ ఎక్కడైనా తప్పులు ఉన్నాయా, ఫీడ్బ్యాక్ ఉందా అంటే ఆడియన్స్లో ఒకళ్ళిద్దరు నాకు ఫేస్బుక్లో ఇచ్చారు ఫీడ్బ్యాక్, విచ్ ఐ టేకెన్, అంటే ఓహో ఎక్కడో. అయితే ఏంటంటే ఇట్ వాజ్ నెవర్ ద కేస్ ఫ్రమ్ అ డైరెక్టర్స్ అందరూ కూడా దే నెవర్ హ్యాడ్ ఎనీ ఇష్యూ విత్ పర్ఫార్మెన్సెస్. అయితే ఎప్పుడు కూడా బాగా చేస్తాడు అది. అంతవరకు అయితే నేను ఇండస్ట్రీలో సంపాదించుకున్నాను, దేవుడి దయ వల్ల. ఐ హ్యావ్ దట్ ఏమంటారు క్లారిటీ ఆన్ దాట్. అండ్ కొంతమంది డైరెక్టర్స్ అయితే ఇప్పుడు మా దేవకట్ట ఉన్నాడు, ఇంకొంచెం బాగా చేయొచ్చు కదా. ప్రవీణ్ సత్తారు ఉన్నారు, ఆయన ఏంటి అంటే ఇంకొంచెం బాగా చేయొచ్చు కదా అంటే వీళ్ళ మాటలో అది వేరే యాక్చువల్లీ. ఎందుకంటే దేవ్ ఆల్వేస్ బీన్ మై, దేవా వాజ్ ఆల్వేస్ మై మెంటర్, లైక్ ఫస్ట్ మూవీ కదా. ఏంటి అంటే ఎప్పుడు ఒక గుచ్చినట్టు మాట్లాడకపోతే మనం ఇంకొంచెం ముందుకెళ్ళం కదా అనే టైప్లో ఉంటుంది. అది రిలాక్స్ అయిపో. ప్రవీణ్ కూడా ఏంటంటే సరే యువర్ ఎ గుడ్ యాక్టర్, సో వాట్ అంటాడు. అంటే దే విల్ మేక్. ప్రవీణ్ సత్తా చేసిన అన్ని సినిమాలు మీరు చేశారా? లేదండి, ఒకటే గరుడవేగా. బట్ ఐ హావ్ బికమ్ వెరీ, అంటే గరుడవే ఈజ్ అ గుడ్ మేకర్. ఎందుకంటున్నానంటే హీ థింక్స్ డిఫరెంట్లీ కొద్దిగా. నాకు మర్చిపోయాను ఎందుకు అన్నాను అంటే, అది డిఫరెంట్ జానర్స్ చేస్తూ ఉంటారు ఆయన, అది నచ్చుతుంది నాకు, మంచిగా భలే అనిపిస్తుంది. డిఫరెంట్ జానర్ చేస్తున్నప్పుడు ఉన్న దాంట్లో ఏదో నేను అదే అంటాను. ఇప్పుడు అసురా విజయ్ మన తిప్పరామేశం చేశారు. తిప్పరామేశం ఐ థింక్ ఇట్ డిడ్ నాట్ వర్క్అవుట్ వెరీ వెల్, బట్ స్టిల్ హీ హ్యాస్ అ థాట్ ప్రాసెస్ ఆఫ్ హిజ్ ఓన్. అలాగుంటే కొత్తగా ఏవో వస్తూ ఉంటాయి. చేసిన విష్ణు ఉన్నాడు, విష్ణు చేసిన ప్రతి సినిమా వేరేలా ఉంటుంది, నారా రోహిత్ చేసిన ప్రతి సినిమా వేరేలా ఉంటుంది. సో ఇలాగా వేరు సినిమాలు చేస్తూ ఉంటే దాంట్లో బోల్డ్ అని క్యారెక్టర్స్ బయటపడతాయి మీకు. అలాగా నాకు ఐ లైక్ ద టీమ్. ఇప్పుడు గరుడవేగా ప్రవీణ్ సత్తారు 5 సినిమాలు వేరే, 6వ సినిమా వేరే, 7వ సినిమా వేరే, ఆల్రెడీ హీ హాజ్ అ చాక్. సో ఎలాంటి సినిమాలో మీరు రోల్ పడ్డా కూడా వేరేలానే ఉంటుంది. సో సుకుమార్ గారు డైరెక్షన్లో మీరు చేశారు కదా, సుకుమార్ గారి సినిమాలు అంటే డిఫరెంట్గా ఉంటాయి, చాలా మైండ్ పెట్టి తీసిన సినిమాల్లాగా ఉంటాయి. సో ఆయన గురించి ఏం చెప్తారు? I had the best time for 20 days for one. ఎందుకంటున్నానంటే నేను 1 సినిమా చేసినప్పుడు లండన్లో తీశారు, బెల్ఫాస్ట్ యాక్చువల్లీ, ఐర్లాండ్లో బెల్ఫాస్ట్. అయితే అక్కడ ఆయనతో ట్రావెల్ చేశాను. అండ్ హీ హ్యాస్ అ థాట్ ప్రాసెస్ ఆఫ్ హిస్ ఓన్. ఎక్కడో ఉంటుంది అది, దాని క్యాలిక్యులేషన్ ఎప్పటికీ అందదు. అందుకే నేనేమో సార్ ఇప్పుడు, ఎందుకంటే మీ మైండ్లోకి నేను చూడలేను కాబట్టి, నాకేమో కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి మీరు నాకు కొద్దిగా చెప్పండి అంటే,
హీ డస్ టెల్ మీ హౌ టు డూ ఇట్ అండ్ దెన్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బేసికలీ. ఆ సినిమా తర్వాత పాపం ఆయన నాకు ఇంకో ఆపర్చునిటీ కూడా ఇచ్చారు యాక్చువల్లీ. నేనే కుమారి F21 ఉంది కదా, దాంట్లో కూడా ఉండింది. తర్వాత ఉండి 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 లాస్ట్ డేట్లు కుదరక నేను మిస్ అయ్యాది అది కూడా. సో డేట్స్ వచ్చి అప్పుడు శ్రీమంతుడు టైమింగ్ అట్లా ఇట్లా అట్లా అది వర్కౌట్ అవ్వాలా. బట్ ఐ వుడ్ లవ్ టు, సుకుమార్ గారు అంటే చాలా ఇష్టం కూడా. త్రివిక్రమ్ గారు ఒక ఆయన ద వే హీ. త్రివిక్రమ్ గారితో ఎంత ర్యాపో ఉంది? చాలా మంచి ర్యాపో ఉండిందండి. అంటే ఈ మధ్య మళ్ళీ నాకు సినిమా ఇస్తారా అన్నంత ఉండింది ఒకప్పుడు. మరి ఇప్పుడేమో అంటే అదే అంటున్నాను, యుఎస్ వెళ్ళడం వల్ల కొంత డిస్కనెక్ట్ అక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడేమో బాగుండింది ట్రావెల్. ఓకే, మధ్యలో నేను యుఎస్కి ఒక 4 years 5 years వెళితే అది ఇట్స్ ఎ లాంగ్ బ్రేక్. యూ టెన్ టు డిస్కనెక్ట్. ఇట్స్ వెరీ న్యాచురల్ థింగ్. నౌ దే గాట్ మోర్ బిజీ అండ్ దెన్ త్రివిక్రమ్ గారిని కలవాలి అంటే ఎప్పుడో అప్పుడప్పుడు వీలయ్యేదన్నమాట. అది మళ్ళీ సినిమా టైంకి ఏదైనా ఉందా అని నేను అడుగుతాను అప్పుడప్పుడు, బట్ టైమింగ్లో అడగనేమో, ఐ డోంట్ నో. సో దట్స్ ఆల్సో దేర్. అది మళ్ళీ ఇదే క్వశ్చన్, ఏం చేస్తావు దాంట్లో, నేను ఆలోచిస్తాను. నాకు లేదు చేద్దాం అంటారు. అంటే రవివర్మ గారికి అంటే ఒక కమెడియన్ కాదు, లేదంటే ఒక విలన్ కాదు, ఇట్లా అని ఒక పేరు పడడం వల్ల ఏమైనా మైనస్ వస్తుందంటారా మీ లైఫ్లో? మైనస్ కాదు కానీ ఇట్ కాస్ట్ యూ సర్టన్ ఆపర్చునిటీస్ అని అనిపిస్తుంది నాకు. అది ఈ మధ్య ఎందుకు అంటే, ఒక అజయ్ని చూడంగానే ఒక ఆకారం, ఒక ఫిక్స్డ్ ఉన్నప్పుడు టక్మని ఈ సినిమాల్లో ఈ క్యారెక్టర్ ఉందని కానీ అజయ్ అట్లా గుర్తొస్తాడు. రవిప్రకాష్ని చూడంగానే టక్మని పోలీస్ ఆఫీసర్ గుర్తొస్తాడు. ఒక మంచి విలేజ్ టైపులో కూడా సాఫ్ట్వేర్గా కన్నింగ్గా కనిపించే విలను, లేకపోతే ఇటు రావు రమేష్ గారు గుర్తొస్తారేమో. ఇలాగా స్పెసిఫిక్గా గుర్తొచ్చే పొజిషన్లో నేను ఎప్పుడు చేయలే. నేను అన్నీ మారుతా ఉన్నాను. అట్లయితే మిమ్మల్ని ఎలా అయినా డైరెక్టర్ యూస్ చేసుకోవచ్చు. బట్ స్వతహాగా రాసేటప్పుడు టక్మని గుర్తొచ్చే క్యాండిడేట్ని కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి నన్ను వాడుకోవచ్చు అనే ఇంటెన్షన్ పెడితే దేనిలోనే పెట్టచ్చు. రాస్తూ నేను పోలీసు అనుకోగానే ఫస్ట్ నాకు తెలిసి నాకంటే ముందు రవిప్రకాషే గుర్తొస్తాడు. ఈజ్ డన్ ఇట్ సో వెల్. మొన్న రీసెంట్గా చూస్తున్నా, తను హీస్ రియలీ గుడ్ విత్ దట్ రోల్ ఓవరాల్గా. అలాగా బహుశా నేను అలా గుర్తు రానేమో, ఐ డోంట్ నో. బికాస్ అది నేను కూడా మెయింటైన్ చేసుకున్నా కదా ముందు నుంచి, ఒక దాంట్లో ఉండకూడదు అని మెయింటైన్ చేసుకుంటే ఆ ఒక దాంట్లో నేను గుర్తు రాకపోవచ్చు డైరెక్ట్గా. బట్ టాక్సీవాలాలో నన్ను ఒక ప్రొఫెసర్లా ఊహించిన వ్యక్తి అప్పుడే క్షణం చూసి వచ్చాడు. ఆయన క్షణంలో ఒక వదినని చాలా దారుణంగా చూసే చూపు కానీ చేసే తీరు కానీ నాకే అసహ్యం వేస్తుంది. అలాంటి రోల్ని చూసి రాహుల్ సంకృత్యాన్ అనే వ్యక్తి, టాక్సీవాలా డైరెక్టరు, రవి మీరు ఇది చేస్తారా ప్రొఫెసరు? నేను అన్నా, బ్రదర్ రేంజ్ నిజంగానే మీరు ఆర్ యూ షూర్? నేను అడిగిన మాట అది, ఆర్ యూ షూర్? అండ్ హౌ ఎలా హౌ కెన్ యూ సీ మీ యాజ్ అ ప్రొఫెసర్ అంటే, బికాజ్ ఐ సీ యూ యాజ్ అ ప్రొఫెసర్ అని. ఓకే, అది డైరెక్టర్ ఐ అంతే. సో మై పాయింట్ ఇస్ ఐఎమ్ అవైలబుల్ ఫర్ యువర్ ఐ. మీరు ఆలోచించగలిగితే నేను అక్కడ దొరుకుతాను పక్కా, దానిలో డౌట్ లేదు. ఎందుకంటే దట్ ఈస్ వాట్ ఐ కెన్ స్కీమ్ అవుట్. అలాగే నిన్నటి ఎగ్జాంపుల్, నిన్న ఒక కాల్ వచ్చింది, వెళ్ళాను. పోలీసు వాడు అనుకున్నది గెడ్డం తీయలేను కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న ఒక నెగటివ్ రోల్ డైరెక్ట్గా. సో ఇది ఆనెస్ట్ పోలీసు వాడు. మళ్ళీ ఇటేమో ఒక సూపర్ నెగటివ్ రోల్. రెండిట్లో వాడుకుంటున్నారుగా డైరెక్ట్గా, and they are confident on both. So that is something that by God's grace I am in a position for. Now it is up to you how you want to use it. డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో చేశారు? లేదండి, అది ఏంటది, లేదు చేయలేదు. ఏం సినిమా అది, ధృవ టైంలో ఒక్కసారి కలిశాను.
సో మీరు ఇంకా చేయాలి అనుకున్న రోల్స్, అంటే ఇంకా డ్రీమ్ రోల్స్, ఇది చేయాలి నేను ఖచ్చితంగా అనుకుంటుంది ఇంకా రాంది అదంటే ఏంటి? డ్రీమ్ రోల్ అంటూ స్పెసిఫిక్గా పర్టికులర్గా ఏమీ లేదు. బట్ నాకు మామూలుగానే మిలిటరీ అన్న, అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్న, పోలీసులు అన్న చాలా ఇష్టం నాకు మామూలుగానే, బై నేచర్ ఆఫ్ దేర్ వర్క్. పాపం అనిపిస్తూ ఉంటుంది ఒక రకంగా, అంటే జాలిపడటం కదా, నేనే నథింగ్. ఆయన వాళ్ళ గురించి జాలిపడేంత సినిమా లేదు, వాళ్ళు అబౌవ్, రియలీ అబౌవ్ సంథింగ్. బట్ వాళ్ళంటే నేను నాకు చాలా ఇష్టం. వెళ్ళి ఎక్కడో ఉండి రేపు ఏముంటుందో తెలియదు, ఈరోజు ఏముంటుందో తెలియదు, సడన్గా పిలిచి బార్డర్ మీద వెళ్ళి ఫైట్ చేయమంటే చచ్చిపోయి వచ్చేయటం అనేది ఇట్స్ నాట్ మనలో ఎవరికి అంత సినిమా లేదు. సో ఐ లైక్ దేర్ రోల్స్. పోలీసు వాళ్ళండి పాపం ఇక్కడ ట్రాఫిక్లో నుంచుంటే, పొద్దున్న సాయంత్రం దాకా నుంచుంటే యూ విల్ అండర్స్టాండ్ హౌ బ్యాడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. సో ఐ ఫీల్ అ లాట్ ఫర్ దెమ్. ఐ వాంట్ టు బీ ప్లేయింగ్ దేర్ రోల్స్. అది పర్సనల్గా ఇష్టం, అంటే వాళ్ళంటే ఇష్టం కాబట్టి అలాంటి రోల్స్ అంటే కూడా చాలా ఎక్సైటెడ్గా. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న డైరెక్టర్స్ మ్యాక్సిమం మీకు అలాంటి రోల్స్ రాస్తారులేండి. ఐ హోప్. సో అదర్ లాంగ్వేజెస్లో కూడా చేశారు కదా? ఒకటే అండి, తమిళ్లో చేశాను. హిందీలోనేమో లక్కీగా మన వాళ్ళే ప్రొడ్యూస్ చేసి గాజీ అనే సినిమా ఒకటిను, సాహో అనే సినిమాలో థ్యాంక్ యూ టు సంకల్ప్ అండ్ సుజిత్ ఫర్ మేకింగ్ మీ యునో అ హిందీ యాక్టర్ ఆల్సో. మజా వచ్చింది. సాహో ప్రభాస్తో కదా, సో మరి ఎలా ఉంటారండి ప్రభాస్ అంటే? ఆయన డార్లింగ్ ఎందుకంటే రాబోయింది, అందరినీ డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తారా? అయ్యో మేము అక్కడ పిలుస్తాను నేనంటే, ఆయన మామూలుగా అందరినీ మేజర్గా అంటే ఐ థింక్ అసలు ఇట్స్ వెరీ కూల్గా, చాలా కూల్ అనేది ఆయన ఇలా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్రెషన్ భలే ఉంటుంది. ఇట్స్ వెరీ కూల్గా. యా అండి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇప్పుడు? ఇంకా ఏమి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? బేసికలీ రీసెంట్గానే ఒక 4-5 సినిమాలు అయినాయండి, చేస్తూ ఉన్నాము అదే లిస్ట్లో. బట్ ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ ది 2-3 వెబ్ సిరీస్ దట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. సో నేను ఫోకస్ అంతా దాని మీదే ఉంది. ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఒకటైతే చాలా మంచి క్యారెక్టర్ అండి, సెకండ్ లీడ్ లాంటిది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సెకండ్ లీడ్ అంటే ఏదో లీడ్స్ కోసం అన్నట్టుంది, కానీ అది క్వైట్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఐ కాంట్ డిస్క్లోజ్ ఇట్ రైట్ అవే, బట్ దెన్ దాని గురించి నేను ఆపుకోలేనంత ఎక్సైట్మెంట్ నాలో ఉంది. ఐ హ్యావ్ టు డూ ఇట్. ఎలాగైనా దానికి కొద్దిగా చేంజ్ అవుదాం అనుకుంటాను, కొంత లుక్ వైజ్గా నాకే కొద్దిగా దాని లోపల మళ్ళీ ఈ కొన్ని క్లియర్ చేసేసి గడ్డమది తీసేసి నీట్గా ఒక పోలీస్ ఆఫీసర్, అది కూడా సో కొద్దిగా బాగా మీట్ ఉన్న పోలీస్ ఆఫీసర్, అంటే బాగా నిడివి ఉన్నదిను, మళ్ళీ దాంట్లో కాంటెంట్, ఒక వ్యక్తిత్వం ఉన్న క్యారెక్టర్ అది. సో ఐ వాంట్ టు డూ దట్. అదొకటే నా ఫోకస్ ఇప్పుడు, అదొకటే మైండ్ వైజ్గా. అది ఎలాగైనా యూనో బాగా చేయాలి అనేది ఒకటి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి రవి వర్మ గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మంచి క్యారెక్టర్స్ రావాలి, మీరు అనుకున్న డ్రీమ్ రోల్ కూడా మీకు త్వరలో రావాలని కోరుకుంటున్నామండి. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టైమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది రవి వర్మ గారితో స్పెషల్ చిట్ చాట్. ఇక మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం.